లక్ష్మి లక్ష్మి కళ్యాణ్ ఏది కనిపించట్లేదు? ఇల్లంతా చూశాను అంకుల్, నాకు ఎక్కడా కనిపించలేదే. కళ్యాణ్ కనిపించలేదా? నిద్ర లేవలేదేమో చూడండి. లేదంకుల్, కళ్యాణ్ ఉదయమే లేచి బయటికి వెళ్ళినట్టు. ప్రతిరోజు కాఫీ తనే తీసుకొచ్చేది, ఇవాళ టాలెంట్ ఏమిటా అని వెతుకుతున్నాను బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళింది? ఇంటి నుంచి బయటికి వెళితే ఎవరికో ఒకరికి చెప్పే వెళ్తుందే. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అమ్మా కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళింది, ఏమైందమ్మా? అలా ఏడవటం కాదురా, అంతా వెళ్ళి వెతకండి, పదండి. కళ్యాణి, కళ్యాణి, ఏమిటమ్మా ఇది? నువ్వు ఎవరికి అపచారం చేసావని ఈ పని చేసావమ్మా? అది కాదు అంకుల్, మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తంగా ఇలా చేశానని నాతో చెప్పింది. నువ్వు చేసిన తప్పెలా అవుతుందమ్మా? ఒకవేళ తప్పైనా డాడీకి అపాలజీలు సారీలు చెప్పుకోవాలి కానీ ఆ కొండ దేవత ముందు ఇలా చేయడం బాగుంటుందా? ఏమిటో, మనసుకి ఎంత తోస్తే అంత. వెరీ సెన్సిటివ్ గర్ల్. సరేలేమ్మా, రెస్ట్ తీసుకో. కళ్యాణి, మీ నాన్నకి ఏవో మాటలు చెప్పి నమ్మించాను. అసలు ఎందుకు ఇలా చేశావమ్మా? నేను విష్ణుకి చాలా ద్రోహం చేశాను అంకుల్. అనుక్షణం అతన్ని కించపరిచాను. ఒక మామూలు మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా అతన్ని అవమానపరిచాను. అతని హృదయానికి చేసిన గాయం ముందు నా శరీరానికి వేసుకున్న శిక్ష చాలా చిన్నది అంకుల్. అంకుల్, భోజనం రెడీ. ఆయన్ని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. ఆ గాడిని కూడా మింగడానికి రమ్మను. అంకుల్, భోజనం రెడీ. ఆయన కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. వారిని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. విష్ణుని కూడా తీసుకురా. అంకుల్, భోజనం రెడీ. ఆయన్ని కూడా పిలువు. అంకుల్, ఒక్కొక్కసారి జీవితం నాటకంలా ఉంటుంది, నాటకం జీవితం అవుతుంది. ఏమిటి? ఒకసారి నాటకంగా ఆరంభమై జీవితం అవుతుంది, ఒక్కొక్కసారి జీవితమే నాటకం అవుతుంది. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం అవడానికి ఏముంది? వెరీ సింపుల్. నాకు విష్ణు నచ్చాడు. అతను ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయం సరే, డబ్బు కోసం మొగుడు వేషం వేయడానికి వచ్చిన అతని మనసులో నువ్వంటే మరి ఏ ఉద్దేశం ఉందో ఏమిటో ఏ తెలుసుకోవాలి. ఉద్దేశం ఉన్నా సరే, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్. అలా తొందరపడిపోక ముందు అతనికి డబ్బు అంటే ఇష్టమో నువ్వంటే ఇష్టమో తెలుసుకోవాలి. ఇవాళ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఒక నాటకం ఆడతాను. కళ్యాణి, డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు. చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏవాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిడిలో అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజుది కలిపి ఆ టింగ్ టింగ్ ఆ 2000 కొట్టించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు? కొట్టించవా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్ నైనా. పొజిషన్ టైటా? పొజిషన్ టైట్, ప్యాంటు టైట్ అంటే కుదరతున్నాయినా. ఆ 2000 నాకు కొట్టించునైనా. ఏమిటయ్యా దబాయిస్తున్నావు? ఇక్కడ మీ తాత ముళ్ళు ఏమైనా దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే. ఇదిగో వల బస్తా. 5000 10,000 ఒకేసారి కొట్టించవా అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు. నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఎంత ఉంటుందో చిల్లరంతా బాగు చేస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కు తినేవాడు అనుకున్నావు నైనా? నువ్వు అడుక్కు తినేవాడివి కాదు నైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు. తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను నైనా. ఏమిటయ్యా పోతా అని తెగ బెదిరిస్తున్నావు? పోతా. అమ్మ లాయరు, ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500 ఉంటాయి నాయన, 200 ఉంటాయేమో. ఇదిగో వల బస్తా. డ్రామాలు అడకు.
చూసావా కళ్యాణ్, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నానే బాబు, 100 కూడా లేదే. చూసావా ఈ లాయర్ ఒక పెద్ద లయర్. ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతున్నాను. పోతాను అంటే అట్టగలికి దారిటు. నాకు దారులు బాగా తెలుసయ్యా. పైకి లగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ను పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు ఫినిష్. ఇదిగో లాయరు, ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గానీ మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు అనవే 200 అని. పోనీ ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. డబ్బిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేనేమనయ్యా, ఉంటే ఉండు, లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరు ఏమీ కాను. ఇదిగో తెర పడిపోయింది, డ్రామా క్లోజ్, ఫినిష్. ఒలవల బస్తాను నువ్వును. చిచి, ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఉంటే ఎప్పుడో వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో ఒలవల బస్తా, నా నల్ల బ్యాగీ ప్యాంట్ ఒకటి కనిపించలేదు, సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావేనాయినా? అవును, నా గోల్డ్ చైన్ నీకు ఒకటి ఇచ్చినట్టు గుర్తున్నాయినా? గోల్డ్ చైనా? ఓవర్ పిచ్చి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం పెద్ద పరీక్షలకు వెళ్ళేవాళ్ళ లాయ్ ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళీ లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డులాగా పోతా నడుస్తావు కానీ పోవే. బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకో వెళ్ళి దొంగల ముఠాలో చేరడం మంచిది. వస్తా, టాటా, బై బై. విష్ణు, చూడండి దొంగల్లుడు గారు, మీరు టీవీ భారతం చూసారా? ఆ భారతంలో భీష్ముడిని పడగొట్టడానికి అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. కానీ పురుషోత్తముడు భారతంలో ఈ భీష్ముడు అర్జునుడిని పడగొట్టడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే మీరు ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టి మీ ఆట కట్టించడానికి మోడర్న్ శిఖండిని తీసుకొచ్చాను. ఆ శిఖండి రథం మీద వచ్చాడు, ఈ శిఖండి ట్రక్కర్ మీద వచ్చాడు. చూడండి. ఇతనెవరో తెలుసా మహావిష్ణు గారు? నీ పెళ్ళానికి నీకంటే ముందు మొగుడు కావాలనుకున్నవాడు, నీ పెళ్ళాన్ని ప్రేమించి గ్రీమించి పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు. అందుకే ఇతన్ని మా అన్నయ్య దగ్గరికి పంపిస్తాను. అసలు ఎవరో ఆయన తెలిసిపోతుంది, నువ్వు అండమాన వెళ్ళిపోతావు.
రెడీగా ఉండు. మిస్టర్, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు చెప్పడానికి? నేను చెప్పినట్టు వినకపోతే మీరు వినేటట్టుగా చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తూ ఉంటే వింటూ ఆగిపోవడానికి అతను నాలా పిరికి వెధవ కాదు, లాగి ఒకటి మూతి మీద ఇస్తాడు. అబ్బా! 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 ఏయ్! ఈ పరిస్థితుల్లో అన్నయ్య గారిని తీసుకురావడమే మంచిది. అబ్బో! ఆ! ఆ! యా! ఏయ్! చూడన్నయ్య, విష్ణు, ఏం కళ్యాణి, ఇతన్నే నన్ను ప్రేమించింది అవును. అంటే మీరందరూ కలిసి ఈ నాటకం ఆడారన్నమాట. ఎరా ఆనంద్, అనాథమైన నిన్ను ఆత్మీయుడిగా చేరదీసి పెంచినందుకు అది కాదు బాబాయ్ గారు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నేనడిగేది నువ్వు చేసింది మంచి పనేనా అని. కాదు, తప్పేననుకోండి. అయినా తప్పేమిట్రా, నువ్వు చేసింది చాలా మంచి పని.